హైదరాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని పైగా కాలనీలో వర్షం బీభత్సం సృష్టించింది. విమాననగర్లో వర్షం భారీగా పడింది. దాంతో జనావాసాల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరింది. సుమారు 100 మంది వరద నీటిలోనే చిక్కుకుని ఇబ్బందులు పడ్డారు. 5 అడుగుల మేర వరద నీరు చేరుకోవడంతో వారందరినీ వెనకాల ఉన్న మరో బిల్డింగ్ నుంచి పక్కకు తరలించారు. Because of you, the whole inundation is happening now. See, because of you people. That's what. Had they had allowed. పైకి కనిపిస్తుంది, పైకి ఎక్కిన తర్వాత అడుగుతుంది. పైకి కనిపిస్తుంది, పైకి ఎక్కిన తర్వాత అడుగుతుంది. రాసిన ఐడి కార్డు మీద వీడియోలో అంటే ఎప్పుడు మామూలు పంపిస్తాడు. ఎన్ని వీడియోలు అంటే రాసిందా అన్న రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ ఫోన్ ఇన్లో అందిస్తారు. నగేష్, చెప్పండి, ఏదైతే హైదరాబాద్ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షానికైతే అటు సికింద్రాబాద్ లో ఉన్న పైగా నగరం మొత్తం కూడా వర్షపు నీటితో మునిగిపోయింది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఆ ప్రాంత వాసులను తరలించేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? హైదరాబాద్ లో 2 గంటలు కురిసిన భారీ వర్షానికి మొత్తం రోడ్లన్నీ జలమైపోయాయి. ఇక్కడ గచ్చిబౌలి నుంచి మొదలుకొని సికింద్రాబాద్ వరకు కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గచ్చిబౌలిలో పూర్తిగా రోడ్లపైన వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి. ఫ్లైఓవర్ల కింద అయితే నడుములోతు నీళ్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పైగా కాలనీ, సికింద్రాబాద్ పైగా కాలనీలో భారీ వర్షానికి స్థానికుల్ని బోట్ల ద్వారా తరలించే ప్రయత్నం ప్రస్తుతం హైడ్రా చీఫ్ రంగనాథ్ చేస్తున్నారు. మన విజువల్స్ లో చూడవచ్చు, ఎక్కడికక్కడనే కమర్షియల్ కాంప్లెక్స్ నుంచి బయటకు రావడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది కాలేజ్ పిల్లలు కూడా నడుములోతు నీళ్లలో మెల్లమెల్లగా బయటికి వస్తున్న దృశ్యాన్ని మనం చూడవచ్చు. పైగా కాలనీలోని కమర్షియల్ కాంప్లెక్స్ లో ఉన్న ఉద్యోగులందరినీ కూడా బయటికి తరలించడానికి దాదాపు 10 బోట్లని హైడ్రా చీఫ్ రంగనాథ్ తెప్పించి వాళ్ళందరినీ స్వయంగా తానే బోట్ల కూర్చొని బయటకు పంపించే పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా తీవ్రమైన వర్ష బీభత్సంతో జనాలు నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇటు కూకట్పల్లి, మియాపూర్ లో కూడా చాలా చోట్ల కాలనీలు మునిగిపోయిన పరిస్థితి. నాదర్గుల్లో ఒక గోడ కూలి ఒకరు చనిపోయిన పరిస్థితి. ఇక్కడ పూర్తిగా ఐటీ సెక్టర్ లో అయితే భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మా ఐటీ సెక్టర్ నుంచి మొదలుకొని ఎల్బీ నగర్ వరకు కూడా ప్రతి చోట ప్రతి వాహనాలు ఎక్కడికెక్కడ నిలిచిపోయాయి. గత 2.5 గంటలుగా ట్రాఫిక్ లో జనాలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి చోట రోడ్లన్నీ నీళ్లు వెళ్లే మార్గం లేక ఎక్కడికక్కడ రోడ్లపైన నీళ్లు నిలిచిపోయిన పరిస్థితి. ఆ క్రమం దాంతో వాహనాలు ముందుకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ రంగంలోకి దిగి వాహనదారులందరినీ కూడా అలర్ట్ చేస్తున్నారు. తన సిబ్బందితో ఎక్కడికక్కడ నీళ్లు వెళ్లడం కోసం మ్యాన్ హోల్ అన్నింటి కొంత ఓపెన్ చేసి జనాల్ని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ భారీ వర్షం అయితే నానా బీభత్సం సృష్టించింది. జనాలను అయితే తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. ఇప్పటికే జిహెచ్ఎంసీ మరో 2 గంటల పాటు అర్ధరాత్రి వర్షం కురుస్తుందని చెప్పి హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. కానీ పీక్ అవర్స్ టైం కాబట్టి 6 నుంచి 9 గంటల టైంలోనే వర్షం కురవడం మాత్రం జనాల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని చెప్పాల్సి. ఇప్పటికి కూడా ట్రాఫిక్ లో ఐకియా చుట్టుపక్కల ఫ్లైఓవర్లు కావచ్చు, కింద రోడ్లు ఎక్కడ కూడా వాహనాలు ముందుకు కదలేని పరిస్థితి ఏర్పడింది. ఆ వాహనాల ట్రాఫిక్ క్లియర్ కావాలంటే మరో 2 గంటల సమయం ఖచ్చితంగా పడుతుందని చెప్పి అధికారులు ప్రజలకు చెప్తున్నారు. కానీ ట్రాఫిక్ కు సంబంధించి అంటే ఇప్పటికే ప్రభుత్వాలన్నీ కూడా రకరకాల ప్రయోగాలు చేస్తున్నాయి. హైడ్రా సిస్టమ్ ని కూడా హైదరాబాద్ లో ఏర్పాటు చేసి చాలా చోట్ల అంటే మ్యాన్ హోల్ ని క్లియర్ చేయడం కావచ్చు, మ్యాన్ హోల్ పైన ఉన్న అక్రమాన్ని కూల్చేయడం కావచ్చు, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ట్రాఫిక్ అనేది ఇప్పటికే కొన్ని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న రోడ్లు వల్ల కూడా బయటకు ట్రాఫిక్ అంటే వాహనాలు వెళ్ళాలంటే తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే వాహనం ముందుకెళ్తున్న క్రమంలో మునిగిపోతుందా, లేదంటే ఇక్కడ మ్యాన్ హోల్ ఉందా, అక్కడ గుంత ఉందా అని చెప్పి వాహనదారులు భయపడుతుంటారు. ఈ క్రమంలోనే స్లోగా మూవ్మెంట్ చేయడం వల్ల వెనుక వందలాది వాహనాలన్నీ నిలిచిపోతున్నాయి. మనము టీవీ ఇప్పుడు వచ్చిన విజువల్స్ అన్ని కూడా ఫోన్ ద్వారా చాలా మంది విజువల్స్ తమ దగ్గర ఇక్కడ మునిగిపోయింది, కాలనీలో మునిగిపోయింది, ఇక్కడ ఇబ్బందులు పడుతున్నాం, తమను రక్షించండి అని చెప్పి చాలా మంది బిగ్ టీవీకి చాలా విజ్ఞప్తులు వస్తున్నాయి. కానీ పరిస్థితి అదే చాలా గందరగోళంగా భయానకంగా ఉందని చెప్పి హైదరాబాద్ లో చెప్పొచ్చు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ తో ఆర్వి కర్ణన్ తో పాటు హైడ్రా చీఫ్ రంగనాథ్ మిగతా జోనల్ కమిషనర్లందరినీ కూడా వాళ్ళందరూ కూడా డ్యూటీలో ఉండాలి. ఎక్కడికక్కడే
ప్రజలు ఇబ్బంది పడకుండా లోతట్టు ప్రాంతాలని క్లియర్ చేయడం కావచ్చు, ఇంకేమన్నా లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు వాళ్ళ ఇండ్లు నీట మునిగినాయా, లేక వాళ్ళ ఇళ్లకు నీరు వచ్చిందా, వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి అలర్ట్ గా ఉండాలని చెప్పారు. ఎవరు ఇళ్లలోకి వెళ్ళగొడుతూ ఖచ్చితంగా అందరూ డ్యూటీలో ఉండాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికైతే ఆర్మీ కమిషనర్ తో పాటు హైడ్రా చీఫ్ రంగనాథ్ కూడా పైగా కాలనీకి వెళ్లి చాలా మంది జనాల్ని బోట్ల ద్వారా బయటకు రప్పించి సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరికీ బోట్లో ఎక్కించుకునే క్రమంలో కూడా రెయిన్ కు సంబంధించిన సేఫ్ బోట్స్ కూడా వాళ్ళకి అందజేసి ఆ బోట్ లో స్వయంగా వాళ్ళందరూ తరలించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ వర్ష బీభత్సం అనేది నానా గందరగోళం సృష్టించింది. హైదరాబాద్ లో ప్రజల్ని భయప్రాంతులకు గురి చేసిందని చెప్పొచ్చు. ప్రభుత్వం అయితే పోలీసులు కానీ, అధికారులు కానీ, జిహెచ్ఎంసీ కానీ, హైడ్రా కానీ, మిగతా అధికారులందరూ రకరకాల ప్రయత్నాలతో వాళ్ళందరినీ పంపించే ప్రయత్నం చేస్తున్నా కానీ మరో 2 గంటల వరకు కూడా ఈ పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం లేదని చెప్పి అధికారులు చెప్తున్నారు. రోడ్లపైకి భారీగా వరద నీరు చేయడం, వరద నీరు బయటకు వెళ్లే మార్గాలు లేకపోవడం అనేది కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. ట్రాఫిక్ అయితే హైదరాబాద్ లో హెవీగా ఉంది. ఫ్లో అంటే ఎక్కువ ముందుకు వెళ్లే అవకాశం అయితే వాహనాలు కనిపించడం లేదు. ఎందుకంటే ఒక వాహనం వెనుక ఒక వాహనం ముందుకు కదలంటే కూడా చాలా టైం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. చాలా చోట కూడా లోతట్టుగా ఉన్న రోడ్ల పైన కూడా భారీగా వరద నీరు ప్రవహించడం అనేది కూడా వాహనదారులకు తీవ్ర భయానికి గురి చేస్తుందని చెప్పొచ్చు. ఇక కొన్ని చోట్ల అంటే అక్రమ కట్టడాలు అనేది కూడా ఖచ్చితంగా ఇప్పుడు చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. గతంలో కూకట్పల్లి కానీ, మియాపూర్ కానీ చాలా చోట్ల కూడా లోతట్టు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లు వేసి అక్రమ నిర్మాణాలు చేపట్టడం అనేది కూడా ఖచ్చితంగా గమనించవచ్చు. ఆ ప్రాంతంలో లోతట్టు ప్రాంతంలో ఖచ్చితంగా వరద నీరు పైనుంచి కిందికి వస్తుంది. ఆ క్రమంలోనే చాలా వరకు అంటే అక్కడ ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్ కావచ్చు, మిగతా నివాస యోగ్యంగా ఉన్న ప్రాంతాలు కావచ్చు, అవన్నీ కూడా నీట మునిగిపోయాయి. కొన్ని చోట్ల అయితే వరద నీరు చేరి లోతట్టు ప్రాంతంలో ఇళ్లలోకి వెళ్ళాయి. వాళ్ళ సామాన్లన్నీ కూడా పైన అంటే షెల్ఫ్ల పైన, టేబుళ్ల పైన పెట్టుకొని వాళ్ళు బిక్కుబిక్కుమంటూ ఉంటున్న పరిస్థితి. కానీ ఈ రాత్రికి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని చెప్పి ఇప్పటికే అలర్ట్ జిహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ జారీ చేశారు. అంటే గ్రేటర్ తో పాటు యాదాద్రి, భువనగిరి, హైదరాబాద్ లోని చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచడం కావచ్చు, రకరకాలుగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ కి అయితే ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. ఈ రాత్రికి ఖచ్చితంగా అధికారులందరూ డ్యూటీలో ఉండాలి. ఎప్పుడు ఏం జరుగుతుందన్న భయం అయితే హైదరాబాద్ వాసుల్లో నెలకొంది. ప్రభుత్వం అయితే రకరకాలుగా చర్యలు అయితే చేపడుతుంది. వాళ్ళందరినీ ఎంతవరకు కాపాడాలనే ప్రయత్నంలో వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చే మార్గాలను అయితే అన్వేషిస్తుంది. కానీ వీళ్ళందరినీ మనం చూస్తున్నాం ప్రస్తుతం ఏదైతే సికింద్రాబాద్ లో పైగా నగరం ఉందా, నగరం మొత్తం కూడా అంటే వర్షం వచ్చిందా కాదు, ఏదైనా వరదలు వచ్చి మునిగిపోతే ఎలా ఉందో ప్రస్తుతం సిచ్యువేషన్ అయితే అక్కడ అలా ఉంది. మొత్తం ఇళ్లలోకి కూడా నీరైతే పూర్తిగా చేరింది. అక్కడ ఉన్న వాహనాలు కూడా పూర్తిగా మునిగిపోయిన దృశ్యాలు చూస్తున్నాము. అంటే ఇంత పెద్ద మొత్తంలో భారీ వర్షం ఇప్పుడే వచ్చిందా, ఇంతకు ముందు ఎప్పుడైనా కూడా ఇంత పెద్ద మొత్తంలో భారీ వర్షం వచ్చిందా? ఎందుకంటే వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ చేస్తూ వచ్చారు ముందు నుంచి కూడా. సో ముందు నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇంత జరిగిందని అనుకోవచ్చా? జాగ్రత్త చర్యలకు సంబంధించి అంటే నిన్న కూడా భారీ వర్షం వస్తుందని చెప్పి అలర్ట్ జారీ చేశారు. కానీ కొంతమేర వర్షం కురియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికే వర్ష భావ పరిస్థితి అనేది కూడా 4 రోజులుగా హైదరాబాద్ లో వర్షం కురవడం లేదు. చాలా చోట్ల ట్యాంకర్లతోనే హైదరాబాద్ లో ఉన్న అపార్ట్మెంట్ వాసులు, కమర్షియల్ కాంప్లెక్స్ వాసులు అందరూ కూడా ట్యాంకర్లతోనే నీళ్లు తెప్పించుకుంటున్నారు. కానీ హైదరాబాద్ లో ముఖ్యంగా ఏంటంటే నీళ్లు వెళ్ళాలన్నా, నీళ్లు ఇంకాలన్నా ఖచ్చితంగా ఇంకుడు గుంతలు లేకపోవడం అనేది కూడా పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. ప్రతి చోట ఎక్కడైనా తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు, కమర్షియల్ కాంప్లెక్స్ ఉండడం వల్ల ఏ ఒక్క చోట కూడా నీరు భూమిలోకి ఇంకకుండా కూడా రోడ్లపైనే పూర్తిగా ప్రవహిస్తుంది. కింద ఉన్న మ్యాన్ హోల్ కానీ, కింద ఉన్న నాలాలు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఏంటంటే ఎప్పుడో నిజాం కాలం నాటి వ్యవస్థ ఉండడం అనేది కూడా ఖచ్చితంగా గమనించవచ్చు. భారీ ఎత్తున వరద నీరు ప్రవహించిన తర్వాత ఆ వరద వెళ్లేంత వరకే లోపలికి వెళ్తుంటుంది. ఎంత సాధ్యమైనంత వరకు అంటే ఆ హోల్ ఎంత పెద్దగా ఉంటుందో అంతవరకే వరద నీరు అందరికి ప్రవహిస్తుంది. ఆ వరద నీరు ఎక్కువైన క్రమంలో మొత్తం రోడ్లపైనే నిలిచిపోతుంది. ఆ నీరు బయటకు వెళ్లి అంటే ఈ నీరంతా కూడా మళ్ళీ మూసీ ప్రాంతానికి వెళ్ళాలి. ఆ మూసీ ప్రాంతానికి వెళ్లే టైం అనేది కూడా చాలా టైం పడుతుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో రోడ్లపైన ఖచ్చితంగా నిలిచి ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ క్రమంలోనే కాలనీలు కానీ, మిగతా కమర్షియల్ ఏరియాలు కానీ, రోడ్లు కానీ ప్రతి చోట అయితే నీళ్లు అయితే నిలిచిపోయాయి. అవన్నీ కూడా ఇళ్లలోకి వచ్చే పరిస్థితి. మొత్తానికైతే రియల్ ఎస్టేట్ వ్యాపారుల దుర్మార్గం కూడా హైదరాబాద్ కి పెద్ద నష్టం చేస్తుంది. చాలా చోట్ల లోతట్టు ప్రాంతాల్లో వాళ్ళు అక్రమంగా వెంచర్లు వేసి అపార్ట్మెంట్స్ నిర్మించడం, కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించడం వల్ల కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని తిట్టచ్చు. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారుల వల్ల కూడా ప్రజలే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి.
రకరకాల ఇష్యూస్ లో హైడ్రా వచ్చి ఇప్పటికే చాలా వరకు లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే అక్రమంగా నిర్మించారో వాటన్ని కూల్చినా కూడా అది ఇప్పుడు అంటే ప్రభుత్వం ఇప్పుడే ఈ వాళ్ళందరినీ రక్షణ చర్యలు చేపట్టే విధంగా చర్యలు చేపట్టినా కూడా ఈ సంవత్సరమే అవన్నీ చేయాలంటే చేయని పని కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చేస్తే కనుక మరో 4-5 ఏళ్లకు ఒక హైదరాబాద్ ఒక దారికి వచ్చి హైదరాబాద్ లో నీరు నిలవకుండా ఉంచే మార్గాన్ని అయితే ప్రస్తుతం హైడ్రా రకరకాల మార్గాలు వేస్తుంది. ఇప్పటికే హైడ్రా చీఫ్ రంగనాథ్ చాలా చోట్ల చాలా నీళ్లు తిరుగుతూ నీళ్లు వెళ్ళే మార్గాన్ని అన్వేషిస్తూ మ్యాన్ హోల్ చోట్లున్న అక్రమ నిర్మాణాలు కావచ్చు, అలాగే నాలాల పైన అక్రమ నిర్మాణాలను పూర్తిగా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పటికీ చాలా చోట్ల అక్రమ నిర్మాణాలు ఉండడం వల్ల ఆ నీరంతా కూడా ఆ నాలాలకు వెళ్ళడం లేదు, నాలాలకు కానీ కాలువలకు కానీ వెళ్ళడం లేదు. ఆ నీరు వెళ్లకుండా రోడ్ల పైన ఉంటుంది. ఇప్పటికి కూడా చాలా చోట్ల హైదరాబాద్ లో వాన నీటితో పాటు మురుగు నీరు ప్రవహించి చాలా ఇబ్బందులకు ప్రజలు గురవుతున్నారు. సో చాలా చోట్ల అంటే ఇలా ఉండడం వల్ల కూడా ట్రాఫిక్ నిలిచే పరిస్థితి. ఎందుకంటే ఆ నీళ్లు వెళ్లే మార్గం లేక ఇక్కడికక్కడే 4 లోతుల నీళ్లలో ఆ రోడ్లు ఉండడం కూడా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. వాహనాలు కూడా హైదరాబాద్ లో ఎక్కువ అవడం, ప్రతి చోట అంటే 100ల సంఖ్యలో వాహనాలు హైదరాబాద్ లో ఉండడం కూడా మైనస్ పాయింట్ అని చెప్పచ్చు. ఈ క్రమంలోనే పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక మెట్రో పరిస్థితి అయితే గందరగోళమైన పరిస్థితి. మెట్రోలో ఎక్కడికక్కడే లైన్లు నిలబడి జనాలు మెట్రోలు ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. హెవీ ఫ్లో జనాలు కూడా మెట్రోలో ప్రస్తుతం అయితే చాలా మంది ఎక్కడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. మరో 2-3 గంటల వరకు కూడా మెట్రోలో కూడా ఇప్పటికీ ఇంటికి చేరుకునే విధంగా అంటే అక్కడ అంటే వాళ్ళు మెట్రో అధికారులు కూడా ట్రిప్ బై ట్రిప్ ఎప్పటికప్పుడు పంపించి వేస్తున్నా కూడా. ఎస్, ప్రస్తుతం అయితే మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా విజువల్స్ లో చూస్తున్నాం క్లియర్ గా. ప్రస్తుతం సికింద్రాబాద్ లో పరిస్థితి ఏంటనేది కూడా చాలా ఇళ్లలోకి అయితే వరద నీరు భారీగా చేరుకుంది. సో దీంతో హుటాహుటిన అక్కడ చేరుకున్న అధికారులు కూడా బోట్ల ద్వారా అక్కడున్న స్థానికులందరినీ సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి లైఫ్ లైన్ జాకెట్స్ అందిస్తూ కూడా చాలా సురక్షితంగా అక్కడి నుంచి తరలించేందుకైతే ముమ్మర ఏర్పాట్లు చేస్తూ కూడా బోట్ల ద్వారా తరలిస్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. సో అయితే రంగనాథ్ కూడా అక్కడికి చేరుకున్నారు. సో మొత్తం మీద ఎంతమంది అయితే ఆ ప్రాంతంలో ఉన్నారనుకోవచ్చు, పైగా నగరం ఏదైతే ఉందో ఎంతమంది ఉన్నారు, సో మొత్తం అందరినీ కూడా తరలించేందుకు ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? నీటిని అక్కడి నుంచి తోడేందుకు ఏమైనా ఏర్పాట్లు చేస్తారా? అంటే బోట్ల ద్వారా మీరు అన్నట్టుగా లైఫ్ జాకెట్లు కానీ మిగతా రకరకాలుగా అంటే బోట్లను ఏర్పాటు చేయడం, వాళ్ళందరినీ సురక్షితంగా ఉన్న ఒక ప్లేస్ కి తరలించడం చేస్తున్నారు. మరో 2-3 గంటల వరకు కూడా ఈ ఆపరేషన్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఆపరేషన్ కొనసాగేంత వరకు కూడా రంగనాథ్ పైగా కాలనీలోనే ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పైగా కాలనీ లోతట్టు ప్రాంతం కావడం వల్ల భారీగా వరద నీరు జరిగింది. ఇప్పటికే అక్కడ ఉన్న అంటే కమర్షియల్ కాంప్లెక్స్ లో కావచ్చు, ఆ అపార్ట్మెంట్ లో లోపల గానీ సెల్లార్ లో కూడా పెద్ద ఎత్తున వరద నీరు చేరుకుంది. చాలా వరకు కూడా కార్లన్నీ పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. ఎందుకంటే హైదరాబాద్ లో లోతట్టు ప్రాంతం ఉందంటే ఖచ్చితంగా ఎగువ ప్రాంతం నుంచి నీరంతా కూడా లోతట్టు ప్రాంతానికే చేరుకుంటుంది. అక్కడి నుంచి నీరు వెళ్లే మార్గం లేకపోవడం అంటే కూడా ఖచ్చితంగా మైనస్ గా చెప్పుకోవచ్చు. ప్రజలందరూ రకరకాలుగా ప్రభుత్వాల మీద ఆరోపణలు చేస్తుంటారు, ఎందుకు రక్షిస్తలేరు, మాకు నీళ్ళు ఎందుకు వస్తున్నాయని చెప్తుంటారు. కానీ వాళ్ళు ముందు చూపు ఆలోచన లేకుండా అక్రమ ఎవరైతే రియల్ ఎస్టేట్ వెంచర్లు ఇస్తారో వాళ్ళ దగ్గర నుంచి ఫ్లాట్లు కొనుక్కొని ఇలా ఇబ్బందులకు ప్రతి సంవత్సరం గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి సంవత్సరం కూడా. రైట్ నగేష్, థ్యాంక్ యూ సో మచ్. మనకైతే అటు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఫోన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి సార్. ధర్మరాజు గారు. ఎస్ సార్, మనం చూస్తున్నాము ప్రస్తుతం ఈ రోజు అయితే గత కొన్ని 2-3 గంటలుగా కూడా కురుస్తున్న భారీ వర్షాలకైతే హైదరాబాద్ మొత్తం విలువెల్లాడుతుంది. కొన్ని గ్రామాల్లో పైగా ప్రస్తుతం మేజర్ గా సికింద్రాబాద్ చూస్తున్నాము, పైగా నగరంలో మొత్తం మునిగిపోయి వరదలు వచ్చిన దృశ్యాలు అయితే ఎలా ఉంటాయో, సో 6 ఇంచులు అయితే వర్షపాతం నమోదైంది. సో అంటే దీనికి కారణం ఏమని చెప్పుకోవచ్చు అంటే, ఒక పక్కన అక్కడ ఉన్న నివాస ప్రాంత వాసులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు, మరో పక్కన ముందుగానే వర్షపాతం నమోదవుతుందని హెచ్చరికలు జారీ చేసినా కూడా, సో ఇంత వర్షపాతం నమోదైనా కూడా అక్కడ ఇళ్లలోకి అయితే నీరు చేరిన పరిస్థితి మనం చూస్తున్నాం. దీని మీద మీరేమంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజు మనకి ఒక ఉత్తర దక్షిణ ద్రోణి వల్ల మనకి దాంతో పాటు ఒక ఉపరితల చక్రవాకం 2 వాటి వల్ల 2 సమ్మేళనం వల్ల మనకి ఇంత వర్షపాతం అనేది రావడం జరిగిందండి. దీనివల్ల మనకి భారీ వర్షం కూడా వచ్చింది. భారీ నుంచి ఇప్పుడు అతి భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ నౌ ఇప్పుడు చూసుకుంటే ఎల్లో హెచ్చరికలు కాస్త ఆరెంజ్ హెచ్చరికల కింద చేయడం కూడా జరిగింది.
చెప్పండి, అంటే ఈ వర్షపాతం ఎప్పటి వరకు కూడా, అంటే ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందనుకోవచ్చు? సో దీన్ని బట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? రానున్న 4 రోజులు కూడా మనకి ఇట్లాంటి వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుందండి. ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ఇటు రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి ఈ యొక్క జిల్లాలకు సుమారు 6 జిల్లాలకు మనం ఆరెంజ్ అలర్ట్ అనేది జారీ చేయడం జరిగిందండి. తర్వాత మిగిలిన జిల్లాలు నల్గొండ, సూర్యాపేట్, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, మహబూబ్ నగర్, నగర్ కర్నూలు ఈ జిల్లాలకు మాత్రం మనం భారీ వర్ష సూచనలు అనేవి జారీ చేయడం జరిగింది. ఎల్లో కలర్ అందించడం జరిగింది. సార్, అంటే మనం చూసుకుంటే ఈ రోజు అయితే చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. అంటే ముందుగానే ఇంత వర్షపాతం నమోదవుతుందని చెప్పేసి మీకు ఒక ఐడియా ఉందా? సో దాన్ని బట్టి ఆయా ప్రాంతాల ప్రజలను అయితే అప్రమత్తం చేశారనుకోవచ్చా? ఒక విధంగా చెప్పాలంటే భారీ వర్ష సూచనలు అనేవి ముందుగానే ఇచ్చినప్పటికీ కూడా భారీ నుంచి వర్ష తీవ్రత పెరగడం వల్ల అతి భారీ వర్షానికి కూడా దారితీసింది. సో దానివల్ల మనం ఎల్లో కలర్ ఇచ్చిన దాన్ని ఆరెంజ్ కలర్ కూడా చేయడం జరిగిందండి. తర్వాత అందరికి కూడా SMS అలర్ట్స్ ఆయా శాఖల వారికి కూడా ముందుగానే సమాచారం కూడా పంపించడం జరిగిందండి. ఓకే, అంటే ధర్మరాజు గారు ఇంకా ఏ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందనుకోవచ్చు? సో ఎందుకంటే ఇప్పుడే మనం కొన్ని ప్రాంతాలు అయితే చూస్తున్నాము. సో అకస్మాత్తుగా వచ్చిన వర్షానికైతే చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో అంటే ప్రధానంగా ఏ ప్రాంతాల్లో ఈ వర్ష ప్రభావం ఎక్కువగా అవకాశం ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు సుమారు 7 జిల్లాలు చూసుకున్నట్లయితే రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి ఈ యొక్క 7 జిల్లాల్లోనూ అక్కడక్కడ మనకి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుందండి. భారీ నుంచి అతి భారీ వర్షాలకి ఇది కన్వర్ట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది ప్రస్తుతానికి. ఓకే, అంటే అలాగే ఉరుములతో కూడిన భారీ వర్షాలు కూడా కురుస్తాయి అంటున్నారు. భారీ ఈదురుగాలతో కూడా వర్షాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. సో అలాంటి ప్రాంతాలు ఏమున్నాయనుకోవచ్చు? అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ముఖ్యంగా చెప్పిన 6 జిల్లాల్లో కూడా మనకి భారీ నుంచి అతి భారీ వర్షం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. వీటితో పాటు మనం చూసుకున్నట్లయితే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలి వీచి ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం కూడా కనిపించే అవకాశం. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ అంతా కూడా ఈ రోజు మనకి ఈ వర్ష సూచన అనేది కొనసాగుతుంది. అంటే ప్రస్తుతం ద్రోణి ప్రభావం ఎలా ఉందనుకోవచ్చు? సో ఆ ద్రోణి ఆ కదలికలను బట్టి కూడా వర్ష ప్రభావం ఉండే అవకాశం ఉందంట. ప్రస్తుతం ద్రోణి ప్రభావం ఎలా ఉందంటారు? ఇటు చూసుకున్నట్లయితే ఫస్ట్ ద్రోణి అనేది అటు సౌత్ ఆంధ్రప్రదేశ్ నుంచి మన ఈస్ట్ వెస్ట్ తెలంగాణ వైపు ఇది ప్రస్తుతం కొనసాగుతుందండి. దీంతో పాటు మనకి ఉపరితల చక్రవాకం కూడా 2 అనుసంధానంగా వల్ల మనకి ఇంత తీవ్రత గల వర్షపాతం అనేది నమోదవుతుంది. ఓకే, రైట్ సార్, రైట్ అండి. థ్యాంక్ యూ ధర్మరాజు గారు.